గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్, సాయి కుమార్ గారు. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ స్టాక్ మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, అంటే రాబోయే రోజుల్లో మార్కెట్ ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? సార్ ఇండియాలో ప్రజెంట్గా మార్కెట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి స్లోగా రికవర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే స్టెబిలిటీ సిచ్యువేషన్లో ఉంది. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో మనకు ఎనీ ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్కి మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది సార్. అపార్ట్ ఫ్రమ్ ఈజ్ రెగ్యులర్ శాలరీ ఇన్కమ్ కానివ్వండి, బిజినెస్ లోన్ ఇన్కమ్ కానీ. ఎందుకు అంటే ఇట్ వెరీ సింపుల్ టు బికమ్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు మామూలుగా పెట్టి మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ స్మాల్ అమౌంట్, ఎనీ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా. ఇంకోటి ఏంటంటే ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ఇండియాలో అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ లెవెల్ చాలా పెరిగింది ఇండియాలో. ఇప్పుడు లాస్ట్ 10 years చూస్తే మీరు ఇండియాలో చాలా ఎడ్యుకేషన్ పెరిగింది. స్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఇంక్రీజ్డ్ బై 15% ఫర్ లాస్ట్ 4 years. అంటే రిమోట్ ప్లేస్ ఉన్నవాళ్ళు, విలేజ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా చదువుకొని దే వాంట్ టు గ్రో, దే వాంట్ ఎడ్యుకేట్. సో మనకు స్టాక్ మార్కెట్ అనేది మనకు ఒక మంచి అవకాశం అందరికీ, అంటే మంచి గ్రోత్ అవ్వడానికి, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండడానికి చేయడానికి. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్ చేయడానికి అంటే ఎందుకు ఇండియాలో సేఫ్ ఎందుకు ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్టా కాదా అనే కారణాలు ఏంటంటే, ఒక ఇన్వెస్టరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతనికి హై రిస్క్ తీసుకుంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండివిజువల్గా ఐఎమ్ డూయింగ్ స్టాక్ మార్కెట్ బిజినెస్ ఫర్ లాస్ట్ 20 years. నేను కొన్ని కంపెనీస్లో నేను ఎర్న్ చేసింది 20 times ఎర్న్ చేశాను. అంటే ఒక 10,000 పెడితే ఐ గాట్ 2 lakh rupees విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 1.5-2 years. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ది కంపెనీ లైఫ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది మనకి ఏ బిజినెస్లో లేదు. ఎక్కడ పెట్టినా కూడా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే మీకు 70% వస్తుంది, గోల్డ్లో పెడితే సేమ్ 70% వస్తుంది, వేరే ఫండ్స్ ఏదో పెట్టినా 70% వస్తుంది. బట్ స్టాక్ మార్కెట్ ఇండియాలో పెడితే మీకు జాగ్రత్తగా మీరు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసి, ఇఫ్ యూ టేక్ కరెక్ట్ గైడెన్స్ అడ్వైస్ త్రూ ది మీడియా ఆర్ న్యూస్ పేపర్స్, మీకు అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. మీకు చాలామంది అంటారు స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పెడితే రావు, డబ్బులు లాస్ అవుతాయి, రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి. రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ రిస్క్ తీసుకుని మన గురించి రిస్క్ తీసుకుని ఎవరు తీసుకుంటాం? గ్రోత్ ఉండాలి. ఒక IAS ఆఫీసర్ కావాలంటే కష్టపడి 25 సంవత్సరాలు అవుతానే IAS ఆఫీసర్ అవుతాడు. ఇక్కడ మనకు అలా లేదు కదా. విత్ లిమిటెడ్ ఇన్కమ్, విత్ లిమిటెడ్ స్కిల్స్ యూ కెన్ ఎర్న్ మల్టిపుల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే కొందరు లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇన్వెస్టర్స్, కొందరు షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. రీసెంట్గా అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, డాక్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు MNC కంపెనీలో పనిచేస్తారు. దే వాంట్ హై గ్రోత్, ఫాస్ట్ గ్రోత్. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ అలా ఉంటుంది. MNC కంపెనీలో స్టార్టింగ్ దగ్గర 50,000 rupees, 60,000 rupees, విత్ 1-2 years దగ్గర 2 lakh rupees. సో దే వాంట్ అదర్ ఇన్కమ్ విచ్ దే వాంట్ టు హ్యావ్ ఏ లగ్జరియస్ లైఫ్. సో వాళ్ళ లాంటి సేమ్ అంటే ఆ సెగ్మెంట్ ఉన్న మామూలుగా వర్కింగ్ కేటగిరీ వాళ్ళకు ఇది చాలా మంచి. ఎందుకంటే దే ఆర్ హైలీ టెక్నికల్లీ, దే ఆర్ వెరీ స్కిల్ఫుల్ ఇన్ ఇంటర్నెట్. దే కెన్ కలెక్ట్ లాట్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరియస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్. అండ్ ఇవి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే దే విల్ హ్యావ్ సెకండ్ ఇన్కమ్ విచ్ ఈజ్ మోర్ దెన్ దేర్ రెగ్యులర్ ఇన్కమ్. నేను చూశాను, ఐ హ్యావ్ ప్రాక్టికలీ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ more salary, more income in real estate, in stock market than the regular salary. కొందరు ఉద్యోగం మానేసి ఇప్పుడు స్టాక్ బ్రోకర్స్ అయ్యారు, బిజినెస్ మెన్లు అయ్యారు, స్మాల్ యంగ్ చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు కూడా దే ఆర్ స్టార్టెడ్ ద డూయింగ్ ఓన్ బిజినెస్ ఇన్ స్టాక్ మార్కెట్. సో మనకేంటంటే ప్రజెంట్ మనం ఇండియా స్టాక్ మార్కెట్ ఈజ్ అట్ వెరీ స్టేబుల్. అండ్ కమింగ్ పీరియడ్లో విత్ ఇన్ 5 years వీఆర్ యాంటిసిపేటింగ్ growth and average growth of 8 to 10% India stock market.
అంటే దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ జనరల్ ది మీడియాలో మామూలుగా అంటే అనలైజ్ చేసి కలెక్ట్ చేసిన డేటా ప్రకారం నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ స్టాండర్డ్ నార్మ్స్. 8 to 10% యావరేజ్ మన గ్రోత్ ఉంటుంది ఇండియాలో స్టాక్ మార్కెట్. అదర్ దానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ వేరియస్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఏంటంటే డెఫినెట్గా దేర్ వే ప్రాబ్లమ్ టు ద స్టాక్ మార్కెట్. సడన్గా మార్కెట్ డౌన్ కావడం కానీ డిస్టర్బెన్స్ కావడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, ఫ్యూచర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. నోబడి కెన్ సే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో ఇన్ యూకే. ఎస్టర్డే రీసెంట్గా జపాన్ ఫైనాన్షియల్లీ సడన్గా ప్రాబ్లం వచ్చింది. చైనా డ్రైవింగ్ ప్రాబ్లమ్ ఫర్ కోవిడ్ వచ్చిన తర్వాత చైనా అలాంటి స్ట్రాంగ్ మార్కెట్ కూడా నో దేర్ ఫైనాన్షియల్లీ వాళ్ళకి ఇబ్బంది అయింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ చైనాలో టోటల్గా కొలాప్స్ అయిపోయింది చైనాలో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ రావచ్చు. మన ఇండియాలో కూడా సమ్ టైమ్స్ దే మే ఫ్లడ్స్ రావచ్చు, లేకుంటే అన్నెసరీ నేషనల్ కెలమిటీస్ రావచ్చు. అలాంటప్పుడు ఏంటంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్ పైన ఇంపాక్ట్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. సేమ్ టైం మళ్ళీ రీబౌండ్ అవకాశాలు ఆ సేమ్ పేస్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పైకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మనము హర్షద్ మీద ఇష్యూ వచ్చింది, అలా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు 2008లో అమెరికన్ దాంట్లో రిసెషన్ వచ్చింది, అప్పుడు మార్కెట్ కొలాప్స్ అయింది, మళ్ళీ రికవర్ అయింది. ఇప్పుడు మన మార్కెట్ ఇప్పుడు వీఆర్ ఎట్ ఆల్మోస్ట్ పీక్ ఉన్న నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చూస్తే వీఆర్ ఎట్ ది అంటే హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నాం మనం ఇప్పుడు మార్కెట్లో. లాస్ట్ 1-2 days నుంచి కొంచెం స్లోగా ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఇట్ ఈస్ బీన్ డౌన్. బట్ మై పర్సనల్ అడ్వైస్ టు ది ఇన్వెస్టర్స్ ఆర్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఈజ్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే మీకు టెమల్ట్రస్ ఇన్కమ్ ఉంటుంది, టెమల్ట్రస్ గ్రోత్ ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే మీకు అవకాశాలు చాలా ఉంటాయి. ఫ్యామిలీ కూడా మేము గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.